మైత్రి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న హడావుడిగా తొందరగా వీడియో చేయడం జరిగిందండి. బెయిల్ గురించి ఇంకా మొత్తం మన తెలుగు వాళ్ళందరూ కూడా ఫుల్ కాంటెస్ట్ అని వాళ్ళ మైండ్లోకి రానట్టుగా ఉంది. నైట్ అయితే చాలామంది మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్లో ఇంకా ఎందుకు కేసు ఉంది, ఇంకా ఎందుకు బెయిల్ రాలేదు, కేసు కొట్టేస్తే బెయిల్ ఎందుకు రాలేదు అనేసి ఇట్లా అనేది. ఇదైతే సినిమా కాదు నాకు తెలిసినంత వరకు. సినిమాలో అయితే 1/2 అప్పటికప్పటికే బెయిల్ వచ్చేస్తుంది, అప్పటికప్పటికే కోర్టుకు వెళ్ళిపోతారు, అప్పటికప్పటికే విచారణ జరిగిపోతుంది, అప్పుడే బయట వచ్చేస్తారు. ఇది నిజ జీవితం కాబట్టి అక్కడ అనేది 1/2 ఈఓడబ్ల్యూలో అనేది విచారణ పూర్తి కాలేదు. ఈఓడబ్ల్యూలో విచారణ పూర్తి కాలేదు, ఇంకా కొంచెం పెండింగ్. అడిగారు, ఎవరిని అడిగారు? పోలీస్ శాఖ వారిని అడిగారు. ఏమని? సార్ మాకు టైం కావాలి, కంపెనీ గురించి పూర్తిగా మేము ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి అందువల్ల పోలీస్ శాఖ వారిని ఇంకొంచెం టైం అడిగారు. అది దీంట్లో పోలీసు వాళ్ళు ఎట్లా వచ్చారు అంటే, ఈఓడబ్ల్యూ టీపీటీ కోర్ట్ అనేది ఈఓడబ్ల్యూలో వాళ్ళు ఈ విచారణ ఇంకా అవ్వలేదు, అందువలన పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ అడిగి బెయిల్ అనేది రిజెక్ట్ చేశారండి. అంటే బెయిల్ అనేది క్యాన్సిల్ అయింది. అది విషయము. నెక్స్ట్ ఏంటంటే, ఈఓడబ్ల్యూలో ఇంకా ఏమి విచారణ ఉంది అంటున్నారు. మొత్తంలో అంటే 2200 కోట్లకి సంబంధించిన విషయం అండి ఇది. 2000 కోట్లలో స్కామ్ చెప్పాడు. మనం ఏమంటే 65 లక్షల మంది ఉన్నారు అనేసి మనం ఇచ్చేసినాం. కాదండి, 9.5 లక్షల మంది మొత్తం పీపుల్స్ దీంట్లో ఉండేది 9.5 lakhs మంది. అంటే దీంట్లో ఉండేవాళ్ళు మామూలుగా ఓఎం కానీ, బిఎం కానీ, సిఎం కానీ, డిఎం కానీ అందరూ కలిపి 9.5 lakhs మంది దీంట్లో ఉన్నారు. మైవి3 యాప్లో అనేది యాప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న అందరూ కూడా 9.5 lakhs నెంబర్స్ దీంట్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ విచారణ ఎంతవరకు వచ్చిందంటే, ఓన్లీ ఎంత అమౌంట్ అన్న వరకే అక్కడ విచారణ జరిగి ఉన్నది. ఇంకొచ్చి ఇక్కడ దాని ఇప్పుడు 2200 కోట్లు స్కామ్ అన్నప్పుడు దాని ఇంత డబ్బులు నీకు వచ్చిందనేది ప్రూఫ్ మాత్రమే ఉంది, కానీ దాన్ని తీసేయాల్సి ఉంది కదా. ప్రొడక్ట్ ఎంత తయారు చేశారు, ఇంతమంది జనాభాకి ఎంత అమౌంట్ ఇచ్చారు, అర్థమైందా? జిఎస్టీ ఎంత కట్టినారు, ట్యాక్సీ ఎంత కట్టినారు, ఇవన్నీ కూడా 1/1 అనేది చూడవలసిందిగా ఉంది. ఇవన్నీ తీస్తేనే కదా అక్కడ ఎంత ఉంది, ఎంత ఇచ్చారు అనేది కూడా కాల్కులేషన్ అనేది ఒకటి అవుతుంది. ఇది మెయిన్ పాయింట్. అందువల్ల మనకి బెయిల్ రద్దు చేయడం జరిగింది. మీరందరూ కూడా గమనించుకోవాలి, పూర్తిగా వినండి. తర్వాత ఇది చిన్న కోర్టులో టీపీటీ కోర్టులో చిన్న కోర్టులో మనకి బెయిల్ రాలేదు. బెయిల్ రద్దు చేసినందువలన మనం హైకోర్టుకి అనేది అప్లై చేస్తున్నాము. ఈరోజు హైకోర్టుకి అప్లై చేస్తున్నాం బెయిల్. హైకోర్టులో అప్లై చేస్తే అది ఒకరోజు ఆ నెంబరు రావడానికి ఒక రోజు పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే, హైకోర్టులో మళ్ళీ ఈ పిటిషన్ వెళ్ళి ఆయనకు మొత్తం 4 రోజులు టైం పట్టవచ్చు, లేదా 3 రోజుల్లో అయిపోవచ్చు. 1/1 జరగాలి. ఈ 4 రోజుల్లో కూడా మనకి విచారణ అనేది పూర్తి అయితే మన ఈఓడబ్ల్యూ వాళ్ళు ఈ వీరింగ్ అనేది హైకోర్టుకి సబ్జెక్ట్ చేస్తారు. అక్కడ ఒకరు వాదన పెట్టుకుంటే దీనిలో ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు జడ్జి గారు దీన్ని తీర్మానం చేస్తారు. అందరూ గమనించండి, జడ్జి గారు దీన్ని తీర్మానం చేస్తారు. తీర్మానం చేసిన తర్వాత ఓకే మన పక్క న్యాయం ఉంది, ఓకే విచారణ పూర్తి అయిపోయింది అనుకుంటే అప్పుడు మనకి బెయిల్ రావడం అనేది కన్ఫర్మ్. అది అందరూ గమనించుకోవాలి. అర్థమైందా? ఇంత లోపల మనకి ఏ విషయం అనేది తెలియదు. ఇదండి నిన్న జరిగిన విషయం అన్నది. ఇప్పుడైతే నేను కొంచెం అందరికి అర్థమైనట్టుగా చెప్తున్నాను అనేసి నాకు అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోండి. ఇది విషయము 1/1 జరిగేదానికి ఈ పొద్దు 19వ డేటు, నెక్స్ట్ వచ్చి 20వ తేదీ మనకి ఏ విషయం అనేది రేపు కూడా కొంచెం తెచ్చే అవకాశం ఉంది. లేదంటే 1/1 జరిగే లోపల ఎట్లేదన్నా ఒక 6 days 7 days లేదా 10 రోజులు పట్టచ్చు. అందరూ అంతవరకు కూడా వెయిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. వెయిట్ చేయాల్సిందే, తప్పదు. మన చేతిలో అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకటి గమనించుకోండి, ఇక్కడ
నేను మీలాగా ఒక నెంబర్స్, ఓకే, మీలాగా నేను అమౌంట్లు కట్టిన ఒక నెంబర్స్, అర్థమైందా? అమౌంట్లు అక్కడ ఎత్తుకొని పోయి మనం పర్చేజ్ చేసుకున్నాం. ఈ కంపెనీలో దాదాపు 25 నెలలు 26 నెలలుగా నేను ట్రావెల్ చేస్తున్నాను. అందు గురించి ఈ కంపెనీ గురించి ఎంతో అనే అవగాహన ఉంది. అందులో నాకు తమిళ తెలుగు వచ్చు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందనేసి తెలుగు వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి నేను కొంతైనా నా ద్వారాగా సందేశం అనేది కంపెనీ తరఫున నేను ఇన్ని రోజులు ఇన్కమ్ తీసుకున్నాను కాబట్టి ఎంతో కొంత సమాచారం అన్నది మన తెలుగు వాళ్ళకి అందచేయాలా, అందరికీ మనం తెలియచేయాలా మన కంపెనీ గురించి అని చెప్పి నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చి నైట్ ఒకరు మెసేజ్ పెడతారు, మీరు కానీ 1వ తేదీ దాకా డబ్బులు కానీ అయిపోతే నేను క్రైమ్ బ్రాంచ్కి వెళ్తానండి అనేసి మెసేజ్లు పెడుతున్నారు. తమ్ముడు, నేను మీకు చెప్పేది ఒకటే, నీలాగా ఒక నెంబర్స్ నేను సార్ బెయిల్ వచ్చి బయటకు వచ్చి తను ఏం చెప్తాడో అన్నది మనం ఉండి అతను చెప్పేదాకా మనం ఉండాల్సిందే, అది కంపల్సరీ అయింది. అప్పుడు దాకా ఎవరికి ఏ విషయం అయితే కూడా తెలియదు. ఇంకా కంపెనీలో ఎన్ని చేంజెస్ అవుతాయా, లేదా ఇంకా ప్రొడక్ట్ గురించి చేంజెస్ అవుతాయా, లేదంటే ప్లాన్ మారుతాయా అన్న విషయం కూడా సార్ బయట రావాలి. సార్ వచ్చిన తర్వాతనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలియజేస్తారు. అప్పుడు దాకా అందరూ వెయిట్ చేయాల్సిందే, తప్పదు. నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వస్తే నేను ఇలాగే వీడియో చేస్తానండి. ప్రతి ఒక్కరికి మైవి3 గ్రూప్ సభ్యులందరికీ కూడా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలిసి నేర్చుకుంటారు. ఇప్పుడు అందరికీ విషయం అందింది అనుకుంటున్నాను. అందరికీ